మనం 10 టైర్ల బండి అన్నాడు. సాయి నేను కలిసి ఇంకా 2 టైర్లు ఎక్కువనే చేస్తాను. ఏంటిది మను? ముంజకాయల బండి మస్తున్నది కదా లెక్కన్నా. మంచిగా ఉన్నదనే చేసిన మను. మంచిగానే ఉన్నది కదా లెక్కన్నా. నాకు ఒకసారి ఇస్తావా? నేను మా ఇంటి రాక పోయేస్తా. ఏంద్రా మను, నీకు ఇయ్యన్నా ఇప్పుడు నేను చేసుకొని నేను ఇయ్యపో. అయ్యో ఇయ్య రాదు లెక్కన్నా. నీ బండి ఏమన్నా అరిగిపోతుందా కరిగిపోతుందా? నేను మా ఇంటి రాకనే బుర్రాని పోయేస్తా. బుర్రు మనలేదు గర్రు మనలేదు, నేను ఇయ్యపోరా మను. ఎందులో నాకు 2 గీరల ముంజకాయ బండికే బాగా ఎత్తాను ఇస్తలేవు. అరే మను, నా దగ్గర 2 ముంజకాయ టైర్ బండి ఉంది కానీ నీ దగ్గర ఒక్క టైర్ ముంజకాయ బండి కూడా లేదురా. కన్నా నువ్వు నాకు ఒక్క టైర్ ముంజకాయ బండి కూడా లేదన్నావు కదా. నేను 10 టైర్ల ముంజకాయ బండి తయారు చేసి నీకు చూపిస్తాగు. మను నీ దగ్గర ఒక్క ముంజకాయ టైర్ బండి లేదు కానీ ఇంకా 10 ముంజకాయల టైర్ బండి ఎత్తా. లెక్కన్నా నేను 10 ముంజకాయల బండి ఎత్తా. నీకన్నా ఇంకా మంచిగా ఉంటుంది అది. నీకంత సీన్ లేదు తీరా మను. ముంజకాయ బండి అంటేనే ఏమో ఎత్తాడు. లెక్కన్నా నాకంత సినిమా లేదంటున్నావు కదా, నేను చేసి చూపిస్తాగు. ఎడుపోయేస్తున్నావురా మనం? ఎట్లేరా ఉట్టిగానే గిర్రాక పోయేస్తానా. అవునారా మనం? మరి మనం ఏమన్నా ఆటాడుకుందాంపా. అరే విష్ణు, నీకు ముంజకాయల బండి ఎత్తదారా? అరే మనం నాకెందుకు ఏరాదరా ముంజకాయల బండి? ఒక కట్ట వేసుకొని 2 ముంజకాయలు ఇటో ముంజకాయ పెట్టాలి. మళ్ళీ ఒక కట్ట వేసుకొని మధ్యలో పెట్టాలి, దానికో ముంజకాయ పెట్టాలి. ఈజీ. ఈ ముంజకాయల బండి రెడీ అయింది. అరే నేను అన్నది ఏంటిదంటే ఈ 3 టైర్లు బట్టి ముంజకాయ బండి వేసుడు కాదురా, మొత్తం 10 టైర్లు పెట్టి ముంజకాయ బండి వేసుడురా. నేను అన్నది గదే. ఏంద్రా మనం జోగులు చేస్తానవా? 5 టైర్లు నాకు వేస్తారా? ఈ 2 టైర్లు అయితే వేయచ్చు. అరే నువ్వు ఉత్త తుసుగానమేనా రా విష్ణు? ఒక 10 టైర్ల ముంజకాయ బండి వేయరాదా? అరే మనం నన్ను తుసుగా అంటున్నా నీకు వేయచ్చా? అరే విష్ణు, నాకే వేస్తే నిన్నెందుకు అడుగుతారా? నాకు వేయరాదనే నిన్ను అడిగిన. అయితే నువ్వు కూడా తుసుగా అన్నట్టే తుసు మనం. అయితే కానీ నేనైతే మా మమ్మీని చేయమంటారా? పోతున్నా. అరే మనం నేను కూడా వస్తారా? మీ మమ్మీ 5 టైర్ల ముందుకై బండి ఎట్లా అవుతుందో చూసి నేను కూడా ఇంటికాడ చేసుకుంటా. సరే పోదాం. ఏంటిదిరా మను? మమ్మీ నువ్వు నాకు ముంజకాయల బండి వేసి. ఏంటిదిరా మను, నీకు ఇప్పుడు మళ్ళీ ముంజకాయల బండి కావాలనా? కారు, సైకిళ్ళు 2, బైకు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ముంజకాయల బండితో ఆడుకుంటా అని కోరిక పుట్టిందారా మను? నాకు తెలియదే మమ్మీ, నాకు ఎట్లా వేసి ముంజకాయల బండి కావాలి. నేను ముంజకాయల బండితో ఆడుకోవాలి. ఇక లక్కన్నా చేసి ఆడుకుంటాడు. నాకు ఒకసారి ఇమ్మంటేనే ఇయ్యలే. నాకు తెలియదు. ఆగిగా ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ముంజకాయల బండి మీద పడ్డదని నాకు అర్థమైంది కానీ ఇప్పుడు ఎక్కడ ఏది చూస్తే అది కావాలి అంతేనారా మను? నాకెక్కడ వేయత్తదిరా ముంజకాయల బండి? నాకు వేయరాదు. విష్ణు నీకు వేయత్తదా ముంజకాయల బండి? నా చేయత్తదా ఆంటీ? అయితే ఇంకేందిగా, విష్ణు వేసిస్తాడు నీకు ముంజకాయల బండి. నాతోటి వదరకు, నాకు వేయరాదు. మమ్మీ విష్ణుకే ఆ బండి వేయరాదే? అరే ఇప్పుడే అడిగిన కదరా విష్ణుని, చెయ్యొద్దన్నావు కదా విష్ణు. మరి మావోడేమో చెయ్యరాదంటాడు. ఆంటీ మనకి 2 టైర్ల ముంజకాయల బండి కాదట, 10 టైర్ల ముంజకాయల బండి కావనట. నాకు ఏరాదంట అది. అరే మను, ముంజకాయల బండి అయితే అయిపోతుంది నీకు. అది 2 టైర్లది అయితేంది, ఏ టైర్లది అయితేంది. 10 టైర్ల ముంజకాయల బండి కావాలంటే ఎట్లా చేసి ఇస్తారా? ఎవరు వేయత్తది అట్లా? మమ్మీ నేను లక్కన్న దగ్గర ఛాలెంజ్ చేసిండే. నాకు 10 టైర్ల ముంజకాయ బండి కావాలనే. నాకు తెలియదు. నాకు చేసి ఇప్పుడు ఛాలెంజ్ మా చేసినావు గాని 10 టైర్ల ముంజకాయల బండి కావాలని అది ఎవరు చేసి ఇస్తారనుకొని చేసినావురా ఛాలెంజ్? అది ఎవరికి చేస్తుంది? విష్ణన్న 2 టైర్లు చేసి ఇస్తా అన్నాడు. 2 టైర్లు అయితే ఏంది నడుపుకోవడానికి? ఇప్పుడు ఎవరు చేసి ఇవ్వాలి? మరి ఎవరు చేసి ఇస్తారు?
నాకు గుర్తొచ్చిందిరా, కుమారన్ ఉన్న సాయన్న వట్టిగానే ఉంటారు కదా అటు ఇటు తిరుక్కుంటా, వాళ్ళ దగ్గరికి ఓ 10 టైర్లే కాదు 20 టైర్లు చేసి ఇస్తారు. నాకు ఏ రాదు, నాతోటి వదరకు. మరి నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పే, నేను పోతా. నేను ఫోన్ చేసి మా చెప్తా గానీ విష్ణుని తీసుకొని మీరు ఓన్రీ చేసి ఇస్తారు. సరే మమ్మీ పోతాను, ఫోన్ చేసి చెప్పు. హలో సాయి, అక్క ఎక్కడున్నావు? ఇక్కడ ఇంటి దగ్గర చెట్టు కింద ఊకున్నాం అక్క, నేను కుమార్ గాడు. సరే సరే, మీరిద్దరు అక్కడనే కూసోరి, మనున్న విష్ణు అత్తారు దిక్కు. సరే అక్క. ఎందుకక్క? ఓ వాళ్ళే చెప్తారు ఏం పని అనేది, కానీ వాళ్ళు వచ్చేదాకా అయితే మీరు అక్కడనే ఉండండి, వాళ్ళు చెప్పింది వేయండి. సరే ఇక్కడనే ఉంటాం. సరే మంచిది. వేసుకొని ఏమన్నా వేసుకొని నాకు పని ఉన్నది. ఇవ్వరా సాయి ఫోను? రజిత అక్క ఫోన్ చేసిందిరా, మనగనోళ్ళట మన దగ్గరికి వస్తారట, వాళ్ళకి ఏదో పని ఉందట చేసి పెడతావు. ఏం పనిరా మను? మీ మమ్మీ ఫోన్ చేసింది నాకు. ఏం లేదు సార్, నా చిన్న పనే. నాకు ముంజకాయల బండి వేసి దాంతో నేను బుయ్యి బుయ్యి అని నడుపుకుంటా. ఓ గంతేనారా, నేను చేసిస్తా పాటు. సాయన్న ముంజకాయ బండి అంటే 1 2 టైర్లది కాదు, మొత్తం 10 టైర్లది. ఏందిరా 10 టైర్ల బండి వేయాలనా? నాకు 10 టైర్ల బండి ఏ రాదు, 6 టైర్ల బండి అయితే ఎత్తా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నాకు 10 టైర్ల బండి ఏ రాదు, 6 టైర్ల బండి అయితే ఎత్తా. అయ్యో నువ్వుతో చూస్తే నా సాయన్న, కుమారన్న నీకే ఎత్తదా? మను నాకెడ చేస్తుంది 10 టైర్ల బండి, నేను 4 టైర్ల బండి అయితే చేస్తా. ఇంకెందుకు కుమారన్న, ఈ సాయనకేమో 6 టైర్ల ముంజకాయ బండి వేయచ్చు, నీకేమో 4 టైర్ల ముంజకాయ బండి వేయచ్చు. ఇద్దరు కలిసి నాకు 10 టైర్ల ముంజకాయ బండి వేసి చూరి. మరి చేద్దామంట అరా కుమార్, రజిత అక్క చేసి ఇవ్వన్నదిగా. సరేపా, ఏదో ఒక ట్రై చేద్దాంపా, ఏం చేద్దాం. సరేపా. మరి మను పెద్ద పెద్ద కట్టలు కావాలి, ముంజకాయలు కావాలి, ఉన్నాయి అవి? నా దగ్గర ఎక్కడి సాయన్న, మనమే ఎక్కడైనా చూసుకురావాలి కట్టలు. పారి మరి ఇంకా చెరుకు మొక్కన పోయి చూసుకోదాంపా. ఎక్కడ వేద్దాం మరి బండి? మా పెరట్లో వేద్దాం. పెరట్లో చేద్దాం, మంచి నీళ్ళు ఉంటా మరెండే కొడుతున్నా. సరేపా. సరేపా. కుమారన్న ఉన్న సాయం నచ్చిరే, ఇవన్నీ తీసుకున్నాం, పెరట్లో వేసుకుంటాం. మంచి పని చేసినవి రాయిగో ఇంకట మంచి 10 టైర్ల ముంజకాయల బండి వేసి దాన్ని ఎక్కిపోవాలి వీడు, మంచిగా వేసి. ఓకే యూరి. మను మంచి పెద్ద బండి అవుతుంది నీకు, ఇక మంచిగా ఆడుకోవచ్చు. దీన్ని వేసుకొని రోజు స్కూల్ ఊకోసాయన్న, ఎవరైనా దీని మీద స్కూల్కి వస్తుందా? ఉత్తా అంటారా? దీని ఎక్కి ఉంటుందా, ఇరిగిపోదా? గట్లా వడలే 1 2 3 4 5 6 7. కుమారన్న ఒకటే దానికి 10 పెడతావా? ఎట్లా పెడతావు నాకు అర్థమైతలేదు. మనం ఫస్ట్ 2 పెడతాం, తర్వాత 4 పెడతాం, తర్వాత 6 పెడతాం. ఎన్ని అయినాయి 12. మరి? కుమారన్న మనగాడు ఏమన్నాయో 10 టైర్ల బండి, నువ్వు చేసేమో 12 టైర్ల బండి. మనం 10 టైర్ల బండి అన్నాడు, సాయి నేను కలిసి ఇంకా 2 టైర్లు ఎక్కువనే చేస్తాను. మనం 12 టైర్ల బండి. విష్ణన్న మన ప్రపంచంలోనే పెద్ద బండి అది. ఇక లక్కన్నకి చూస్తాను 12 టైర్ల బండి తడాగా. అరే మను విష్ణు చూసి నేర్చుకోరి, మళ్ళీ సంవత్సరం వాళ్ళు చెప్తారు మీకు. చూస్తాను కదా సార్, నాకు ఎట్లా అంటున్నావు?
ఓకే ఓకే చాలు మనం అయిందిరో టైర్లు సరే కుమారన్న తొందర చేస్తాను అయ్యో ఓకే ఈ కట్ట తీసేయి గట్టిగా విష్ణు పక్కది ఈ కింది కట్ట మనం ఇంకా 2 ముంజకాయలు ఏమంటావా అయ్యో కుమారన్న ఇక నాకు ఇంకా పెడతా చిన్నది పెడతా మాను నీకు 14 టైర్ల బండి అవుతుందిరా 10 పోయి మంచిగా మస్తు ఆడుకోవచ్చు నువ్వు అవును సాయన్న మీరు మస్తు చెప్తారు ఇట్లా బండి ఎవ్వరు చేయరు మన తెలంగాణలోనే అవునరా తెలంగాణ ఎవ్వరు చేయర్రా ఏదో అట్లా చేస్తాను మేము బావా ఫస్ట్ మీ దగ్గరికి వస్తే 10 టైర్ల బండి ఏనే చేయరాదన్నారు ఇప్పుడు 14 టైర్ల బండి చేస్తారు ఏదో అట్లా చేసుకుంటే పోయిన కొద్ది టైర్లు పెంచినవరా విష్ణు చేయరాదు అనుకున్నాం కానీ చేస్తాను చేసినావు నేర్చుకోరు మీరు అయితే ఇక పంగగట్లు పెడదామా వైర్లు కట్టాలా ఫస్ట్ సాయి వైర్ వేద్దామా వేయాలరా నాకులు ఇంకో చూడు ఒకసారి ఇట్లా వేద్దామా ఇట్లా ఒకటి ఓకే ఫస్ట్ పంగేది అక్కడికి ఇక్కడికి వేద్దాం అక్కడికి ఇక్కడికి వేద్దాం జాయింట్ చేద్దామా జాయిన్ చేద్దాం 5 minutes later. మనం అయిపోయింది ఒకసారి చూస్తావులే చూస్తే నడుస్తుందా పోనీ. రైట్ నచ్చని కుమారన్న నాకు సాయి గీరలు చక్కగా ఫస్ట్ ఓకే రైట్ పోనీ కొంచెం ఓకేనా ఫస్ట్ గేరేజ్ పోనీ ఫస్ట్ గేర్ సక్సెస్ అయింది మను సక్సెస్ అయింది ఆగు మన ఆగు కొంచెం ఓకే వెనక రావాలి మనం దీన్ని పట్టుకొని రోడ్డు పోదాం ఇక్కడనైతే కొద్దిగా అటు ఇటు పోతుంది రోడ్డు వినైతే మంచిగా స్మూత్గా నడుస్తుంది వెళ్ళిపోతుంది. విష్ణు, పట్టుకో సాయి అక్కడ కింద పట్టుకో కట్టిరిపోతుంది కింద అక్కడ ముంగడ పట్టుకో మంచి చక్కగా పట్టుకోరి మనం ఉన్నాడు మంచిగా పట్టుకోరి పని టైర్లు కరెక్ట్ అయ్యి రైట్ రైటా నడుపురికి మేము వెళ్ళిపోతాం మరి సాయి మనం వెళ్దామా గుద్దేరు మరి మెల్లగోరి మెల్లగోర్రి ఖరాబ్ చేయకుర్రి విష్ణు మేము పోతానా మరి మనం పోతాం పోనీరా పోనీరా ఏంది మనం పెద్ద పెద్ద టైర్ల బండి చేసినావు లక్కన్న మరి నేను చెప్పిన కదా 10 టైర్ల బండి చేస్తాను నువ్వు చెయ్యా అన్నావు కదా ఇప్పుడు 14 టైర్ల బండి చేసినా నేనంటే ఏమనుకున్నావు అరే మనం తప్పైంది ఒకసారి ఇత్తవారా నడుపుతా ఏం మాట్లాడతానో లక్కన్న అప్పుడు నాకు ఇవ్వమంటే ఇయ్యలే కదా బాగా చేసినావు ఇంకా అబ్బా అయ్యవారా మంచిగా ఉంది బండి సరే ఇక ఒక్కటేసారి ఇట్లా అని గారాగా పోయి ఇక తీసుకో మంచోనిరా మను నువ్వు ఇది తీసుకో ఒక్కసారి నడుపుతా నేను నీ బండి నడిపి చూస్తాం అప్పుడు అరే మంచిగా పోతుందిరా ఇది మరి నేనంటే ఏమనుకున్నావు ఇగో తీసుకోరా మనం ఇక ఇయ్యి